వెల్కమ్ టు ఏవి ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ప్రధానంగా వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ గురించి మనకు ప్రధానంగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఇక్కడ రైల్వే జాబ్స్ అనేవి నోటిఫికేషన్ గ్రూప్ సి పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా ఈస్టర్న్ రైల్వేకి చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ కోల్కతా నుంచి వీటి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి మన స్పోర్ట్స్ అంశాలు వచ్చేప్పటికి వాటర్ పోలో, బాస్కెట్బాల్, కబడ్డీ, ఆర్చరీ, బ్రిడ్జ్, క్రికెట్, షూటింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్స్ అండ్ అథ్లెటిక్స్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ వరకు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా 2022 ఆఫ్టర్ జనవరి అంటూ ఇవ్వడం జరిగింది. 25 years లోపు ఉండాలి ఏజ్ కూడా. ఇంకా మనకి 100 మార్క్స్కు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. క్రీడా నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటారనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ మహిళలకు మైనారిటీ 250 రూపీస్, రిమైనింగ్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్కి 500 రూపీస్, ఓబీసీ కూడా. సో November 12th అనేది లాస్ట్ డేట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ అనమాట. ఇది December 11th అనేది లాస్ట్ డేట్. సో indianrailways.com అనమాట. ఇది మనకి వెబ్సైట్. అదేవిధంగా ఆయుష్లో మేనేజర్ పోస్టులు అంటే ఇక్కడ ప్రధానంగా ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు. మొత్తం 7 వేకెన్సీస్ అనమాట. సో ప్రోగ్రామ్ మేనేజర్లు కానివ్వండి, డేటా అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వీటన్నిటికీ సంబంధిత క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ఏజ్ కూడా 50 years లోపు ఇచ్చారు, 40 నుంచి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. March 31st వరకు కూడా 2022 నుంచి. ఇక మనకి క్లియర్గా ఇక్కడ వెబ్సైట్ కూడా ఆయుష్.com అంటూ ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి TSDDCFS లిమిటెడ్లో మెడికల్ ఆఫీసర్లు అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్. ఈ పోస్టులు వచ్చేప్పటికి ఎంబీబీఎస్ ఎవరైతే పాస్ అవుతారో 2 years నుంచి 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 30 నుంచి 50 years లోపు ఉండాలి ఏజ్ వచ్చేప్పటికి. అప్రాక్సిమేట్లీ 60,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. 2 years అనమాట ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది. సో మనకి లొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. November 8th అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సిడ్బీ సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్లు అనమాట. November 21st అనేది లాస్ట్ డేటు. ఇవి కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. 30 వేకెన్సీస్ టోటల్. జూనియర్ డెవలపర్స్ 11, J2E సీనియర్ డెవలపర్స్ 11, టెక్నికల్ లీడ్ 1, J2E టెక్నికల్ లీడ్ 1, అదేవిధంగా టెక్నికల్ ఆర్కిటెక్ట్ 1, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ 2 అనమాట. సో డిగ్రీ MCA పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఇక్కడ రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉందంటూ 3 years వరకు, మరో 2 years పెంచే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా November 21st లాస్ట్ డేట్. సో ఇదే మనకి ఈరోజు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట. ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.